హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది కదా అండి. అంటే ఒక 10 మెంబర్స్‌ని తీసుకుంటే దాంట్లో మాక్సిమం 6-7 మెంబర్స్‌కి ఈజీగా హెయిర్ ఫాల్‌తో చాలా ఇబ్బంది పడుతున్నారు కదా! అలాంటి వారి కోసమైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అండి. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనుకునేవాళ్ళు, జుట్టు పెరగట్లేదు అనుకునేవాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ అండి, ఈ జ్యూస్ తాగినట్లయితే వారికి నిజంగా 1 వీక్‌లోనే రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. నిజంగా ఏదో చెప్తున్నాను అనుకోకండి. ఈ జ్యూస్ తాగుతూ రెగ్యులర్‌గా అంటే ఆల్టర్‌నేట్ డేస్‌లో తాగుతూ ఈ ప్యాక్ అనేది మంత్లీ 3-4 టైమ్స్ పెట్టుకున్నట్లయితే హెయిర్ మంచి గ్రోత్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మనం వీడియోలోకి వెళ్తే ముందుగా 2 టేబుల్ స్పూన్స్ మెంతులైతే తీసుకున్నానండి. మెంతులు తెలుసు కదా మనకి హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తూ హెయిర్ గ్రోత్‌ని చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే డాండ్రఫ్ అనేది తగ్గుతుంది కదా అండి. మెంతులైతే తీసుకున్నాను. అలాగే చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం కదా! మందారం ఆకులు కానీ, మందార పువ్వులు కానీ మంచిగా డాండ్రఫ్‌ని తగ్గించి హెయిర్ గ్రోత్‌కి ఉపయోగపడతాయి. హెయిర్ రాలడం తగ్గిస్తాయి అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. అవి మందారం తీసుకున్నానండి. మందార పువ్వులు. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు కదా! ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకున్నాననమాట. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కూడా మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి అనమాట. అలాగే రైస్ తీసుకున్నాను. రైస్ వాటర్ వల్ల మనకి తెలుసు కదా అండి, చాలా బాగా జుట్టు ఊడడం తగ్గిస్తుంది. అలాగే మనకి బ్రేకేజెస్ ఉంటాయి కదా! తెగిపోవడం ఉంటుంది. అది కూడా తగ్గుతుందనమాట. ఇవన్నీ తీసుకొని మనం దాంట్లో వాటర్ ఏసుకొని ఒక బౌల్‌లో వేసుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని మనకి ఇప్పుడు మనమైతే ప్యాక్‌ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అవన్నీ కూడా మంచిగా మరగాలండి. వాటిలో ఉన్న పోషకాలన్నీ ఆ వాటర్‌లోకి వస్తాయి కదా! వాటర్‌లోకి వచ్చేంత వరకు మనం మంచిగా మరిగించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చాలా బాగా మరిగించుకోవాలి అననమాట. నిజంగా ఈ ప్యాక్ అనేది మనం చూస్తూ ఉంటాం. మనం అన్నీ కూడా మనకి తెలిసినవే కదా అండి. మందారం వల్ల యూజెస్ ఏంటో మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చాలా బాగా ఉపయోగపడుతది. ఈ ప్యాక్ యూజ్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరైతే మంచి రిజల్ట్స్ చూస్తారనమాట. నాది కూడా హెయిర్ చాలా ఎక్కువ ఊడిపోతుందనమాట. నాది కానీ ఈవెన్ మా వారిది కూడా ఎందుకో ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. మేమేంటంటే పర్సనల్‌గా కొంచెం నేను మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే నిజంగా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువయిందనమాట. కొంచెం బానే ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు చాలా ఎక్కువైపోవడం వల్ల నేనైతే ఇది ప్రిపేర్ చేసుకొని ఇదైతే యూజ్ చేస్తున్నాను. రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మీతో షేర్ చేస్తున్నాననమాట. మనం వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా! అది స్ట్రెయిన్ చేసుకోవాలనమాట. ఎందుకు అంటే తర్వాత జెల్లాగా అవుతుంది కదా! తర్వాత అవ్వదు. సో, ఇప్పుడే మనం చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ చేసి పెట్టుకున్నాననమాట. సెపరేట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ 2 బౌల్స్‌లో వేశాను కదా! ఒకటి ఏంటి అంటే మా వారికి కొంచెం లేట్ అవుతుంది అన్నట్లుగా నేను సెపరేట్‌గా తీసి పెట్టాను. ఇక్కడ మా వారికైతే చూడండి ఎలా ఉందో జెల్లాగా వస్తుంది కదా! ఇంకా ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి అలా ఉంది. చల్లగా అయితే మంచి జెల్లా ఉంటుంది. మంచిగా అప్లై చేసుకోవాలనమాట హెయిర్‌కి. ఇక్కడ చూడండి నేను మా వారికి అప్లై చేస్తున్నాననమాట. చూస్తున్నారు కదా! హెయిర్ అయితే నిజంగా చాలా ఊడిపోతుందనమాట మా ఇద్దరిది కూడా. నేను మా వారికి ఇక్కడ అప్లై చేస్తున్నాను. మంచిగా అప్లై చేసుకోవాలి. హెయిర్ మొత్తం అప్లై చేసుకొని కొద్దిసేపు అట్లా మసాజ్ చేసుకోవాలి. చూడండి కంప్లీట్‌గా ఇక్కడ అయితే పెట్టేసాననమాట మా వారికి. ఎవరైనా యూజ్ చేయొచ్చండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూడండి నేను కొంచెం అది చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఒక జెల్ లాగా కనిపిస్తుంది కదా మనకి. నేను ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను చూడండి. మనకి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక కొంచెం కష్టపడుతూ అలా అప్లై చేసుకుంటున్నాననమాట. నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ అనేది ఉంది. సో, నేను యూజ్ చేస్తున్నాననమాట. మంచిగా హెయిర్‌కి అంతా పట్టించుకొని తర్వాత హెయిర్ లెంగ్త్‌కి కూడా అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది రైస్ వాటరు ఇంకా అవన్నీ ఉన్నాయి కదండీ. బ్రేకేజెస్ ఉంటాయి కదా మన హెయిర్‌కి. తెగిపోతా ఉంటది కదా! అదైతే తగ్గుతుందనమాట. మంచిగా హెయిర్ లెంగ్త్‌కి కూడా అప్లై చేసుకుంటే ఆ బ్రేకేజెస్ అనేవి తగ్గుతూ సిల్కీగా ఉంటుంది హెయిర్ మొత్తం కూడా. ట్రై చేసి చూడండి. మీకు 1 మంత్‌లోనే రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. 1 మంత్ కాదు 15 డేస్‌లోనే తెలుస్తాయన్నమాట. మనము అప్లై చేస్తూ ఉంటాం కదా! వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అప్లై చేస్తూ ఉంటాము. జ్యూస్ అయితే రెగ్యులర్‌గా తాగడానికి ట్రై చేయండి. చూడండి నేను హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. మీరు చూడొచ్చు. హెయిర్ కూడా చాలా బావుంది. సిల్కీగా అవుతుంది. షైనీగా అవుతుంది ప్లస్. ఓకేనా అండి. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం జ్యూస్ అనమాట. జ్యూస్‌లో మనం ఏమేమి తీసుకుంటున్నాం అంటే మెయిన్ ఉసిరి అండి. ఉసిరికాయ తీసుకుంటున్నాం కదా! ఈ జ్యూస్ అనేది మనకి
ఎలా అంటే ఇప్పుడు ఓన్లీ హెయిర్‌కి కాదు, మన బాడీకి కూడా, స్కిన్‌కి కూడా చాలా హెల్ప్ చేస్తుందనమాట. విటమిన్ సి ఉంటుంది కదా అండి. విటమిన్ సి అనేది స్కిన్ గ్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది. జింజర్ తీసుకుంటున్నాము, అలాగే బీట్రూట్ తీసుకుంటున్నాము, అలాగే కర్రీ లీవ్స్, కరివేపాకు కూడా తీసుకుంటున్నాం. కరివేపాకు కూడా మనకి చాలా యూజ్ అవుతుంది కదా అండి. చిన్నప్పటి నుంచి వింటున్నాము. కంటికి కానీ, హెయిర్‌కి కానీ చాలా యూజ్ అవుతుంది. ఈ ఈ జ్యూస్‌లో ఏంటి అంటే, నేను పర్సనల్‌గా మనకి తెలుసు కదా హెల్తీ ఫుడ్ మనము ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడం కదా. జంక్ ఫుడ్ అయితే అది జంక్ ఫుడ్ హెల్త్‌కి మంచిది కాదు అని తెలిసినా కానీ బాగా తింటాము. ఇలాంటి హెల్తీవి తీసుకోవాలంటే మనం కొంచెం వెనకడుగే వేస్తాం కదా. సో నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేసుకుండా తాగే వాళ్ళు కూడా తాగండి. నేనైతే ఇక్కడ కొంచెం మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. వాటర్ ఏమీ వేయకుండా ఫస్ట్ అయితే పేస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ పట్టిన తర్వాత, మిక్సీ చేసిన తర్వాత జ్యూస్‌నైతే స్ట్రెయినర్‌తో వడకట్టుకుంటున్నాననమాట. ఇలా తాగిన ఇలా కూడా తాగలేని వాళ్ళు ఇలా తాగండి. లేదంటే పర్ల్‌తో తాగినా కూడా చాలా బావుంటుంది. ఫైబర్ అనేది మిస్ అవుతున్నాం కదా. అలా తాగుతాం అనుకున్న వాళ్ళు తాగేసేయండి. ఇదైతే నిజంగా చాలా బాగా స్కిన్‌కి, మన బాడీకి బీట్రూట్ అనేది చాలా హెల్తీ కదా అండి, మనకి తెలుసు. నార్మల్‌గా తాగుతాం అనుకున్న వాళ్ళు తాగండి. నేనైతే హనీ అయితే యాడ్ చేస్తున్నాననమాట. హనీ యాడ్ చేసేసి ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. గ్లాస్‌లోకి తీసుకొనేసి తాగడమే. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇవి 2 ట్రై చేయండి అండి. జ్యూస్ తీసుకోండి, యాజ్ వెల్ యాజ్ మన రెమెడీ ఉంది కదా ప్యాక్, అది కూడా తీసుకోండి. ఇవి 2 రెగ్యులర్‌గా తీసుకున్నారంటే 100% రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.